చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న వరి వెరైటీ KNM 12368 అండి. ఈ వరి వెరైటీ ఎకరానికి ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుంది, దీని యొక్క పంట కాలం ఎన్ని రోజులు, అదేవిధంగా వీటికి డిసీజ్ ఏమి వస్తాయి అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఇస్తున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే KNM 12368 నాటు వేసి 60 రోజులు పూర్తయింది ఫ్రెండ్స్. ఏ విధంగా గంట ఉందో, ఏ విధంగా పొలం ఉందో కామెంట్లో చెప్పండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే KNM 12368 జై శ్రీరామ్ గోల్డ్ BPT 5204 రెండింటిని సంక్రమించి తయారు చేశారని ఇన్ఫర్మేషన్ వస్తున్నాయండి. అయితే దిగుబడి పరంగా వస్తే ఎకరానికి కొన్ని ఏరియాలో 50 బస్తాలు దిగుబడి వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ల ద్వారా వస్తున్నాయండి. తెగుళ్ళ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎటువంటి తెగుళ్ళు లేవని మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మేము 3 దప్పాలు ఫెర్టిలైజర్ వేసామండి. ఒక్కసారి బ్రాండెడ్ స్ప్రేయింగ్ ఇచ్చామండి. దీని యొక్క పంట కాలం చూసుకున్నట్లయితే రబీలో 135 రోజులండి. అదేవిధంగా ఖరీఫ్లో కూడా 135 రోజులండి. రెండు పంటలకి ఈ KNM 12368 అనుకూలంగా ఉంటుందని కొంతమంది సైంటిస్టులు, ఫస్ట్ వేసిన రైతులు చెబుతున్నారండి. అయితే మేము నాటేసి మా అనుభవం ప్రకారము పొలం చూస్తుంటే నాజుగ్గా చక్కదనంగా ఉందండి. ఎత్తు పెరగటం లేదు, గంట బాగా వస్తుంది. కూల్ క్లైమేట్ అయినా కూడా ఇది ఎక్సలెంట్గా ఉందండి. అయితే దీని యొక్క దిగుబడి విషయం ఎన్ని బస్తాలు అవుతుందో, అదేవిధంగా ఇక ఎన్ను తీసి కోత కోసేయటానికి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయో అదేవిధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో చెబుతామండి. అయితే మేము ఈ సంవత్సరం 9 రకాల వరి విత్తనాలు సాగు చేస్తున్నామండి. నెంబర్ 1 KNM 1638, KNM 12368, KNM 7715, BPT 2595, BPT 5204, అదేవిధంగా MTU 1224, షుగర్లెస్ RNR 15048 ఇటువంటి వెరైటీలు మేము సాగు చేసి యాక్టివ్ సీడ్గా తయారు చేస్తున్నామండి. థ్యాంక్ యూ. జై హింద్.